తులసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్కాపురం పట్టణంలో ప్రతిభకు పట్టం. ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు సన్మానం. నెల్లూరు జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. తిరుపతిలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. దాడులతో వేడెక్కిన కామారెడ్డి రాజకీయం. బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. చిన్న వయసులోనే ధైర్య సాహసాలతో ఆకట్టుకున్న బాలిక. లిఫ్ట్లో చిక్కుకున్న చిన్నారులను రక్షించిన చిచ్చర పిడుగు. పల్నాడు జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం. స్వచ్ఛరథం వాహనాలు ప్రారంభించిన చంద్రబాబు. కన్నీరు పెట్టిస్తున్న టమాటా రైతుల దుస్థితి. టమాటాలను ఉచితంగా ప్రజలకు పనిచేసిన రైతులు. సూర్య కేబుల్ నెట్వర్క్ లో 6వ నెంబర్లో తులసి న్యూస్ ఛానల్ ప్రసారం అవుతుంది, వీక్షించగలరు. కందుకూరు సమీపంలోని చెర్లోపాలెం వద్ద ఈ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు సమీపంలోని చెర్లోపాలెం వద్ద ఈ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరుకు చెందిన దంపతులు పిసిపల్లి మండలం పెదయర్లపాడు గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి నెల్లూరు వెళుతున్నారు. చెర్లోపాలెం సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న వెంకట్ ఫుడ్ కోర్ట్ సమీపంలోకి దూసుకెళ్లింది. దంపతులిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దంపతులను పరామర్శించి యోగక్షేమాలు కనుక్కున్నారు. అనంతరం వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపించారు. మార్కాపురం పట్టణంలో ప్రతిభకు గౌరవం దక్కిన వేడుక ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను సన్మానించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రముఖులు పాల్గొని అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు, ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు రమణ, సిపిఐ నాయకులు అంద నాసరయ్య పాల్గొన్నారు. గతంలో విద్య, ఉద్యోగ అవకాశాల పరంగా ఈ ప్రాంతం వెనుకబడిందని, ఇప్పుడు మార్కాపురం నుంచి గ్రూప్ 1కు అభ్యర్థులు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అభినందించారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో త్వరలోనే మెరుగైన విద్యా సంస్థలు ఏర్పాటవుతాయని, తద్వారా ఈ ప్రాంత యువత భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నత సేవల్లో పెద్ద ఎత్తున రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం పట్టణంలో ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ దిశగా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ వేడుక యువతలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది మన ఏరియాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇంతమంది పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఇంత ఘనంగా సన్మానించారు, ఇంత ఘనంగా పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా చేశారు అనేటువంటి ఇన్స్పిరేషన్ అనేది మన యువతకి మనం ఇచ్చినట్టు. నేను మా వీరాడికి చెప్తా ఉన్నాను, నువ్వు పెట్టేది ఇక్కడ కాదు, వేలాది మంది టీచర్స్ ఉన్నారు, అందరినీ పిలువు, అందరి సమక్షాన్ని పెడదాము, దానికి అవసరమైతే ఏదైనా ఉంటే నేను కూడా నీకు తోడ్పాటు ఉంటానని కూడా నేను గతంలో చెప్పాను. చెప్తే లేదు, ఈ వారం ప్రెస్ వాళ్ళు పెట్టినారు, ప్రెస్ వాళ్ళు అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పాను. కేవలం దేనికంటే మన ప్రాంతానికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారని, అంటే ఇంకా యువత మేము కూడా తయారు కావాలా, మేము కూడా చదువుకోవాలా అనేటువంటి భావనలోకి వస్తారు. ఎందుకంటే మన వాస్తవంగా మన ఏరియాలో తక్కువ. ఈరోజు నేను చాలా మందిని చూస్తా ఉన్నా. ఈ ఊర్లో నాకు ఫలానా కంపెనీలో నేను ఇంజనీరింగ్ చదివిన ఫలానా కంపెనీలో ఉద్యోగం ఇప్పిమనో, లేకుంటే ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిమనే వాళ్ళు చాలా తక్కువ వస్తారు. ఇంతకుముందు అయితే నేను 2009 అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు ఎక్కువగా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, బీఫామ్ చదువుకున్న వాళ్ళు, లేకుంటే డీఫామ్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు మాకు ఉద్యోగం కావాలి ఇప్పి, ఆ కంపెనీలో ఇప్పి, ఈ కంపెనీలో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రావట్లేదు, నాకు అలా కంప్యూటర్ పోస్ట్ ఇప్పి, ల్యాండ్ వాళ్ళ సాగాల షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇప్పించి, ల్యాండ్ వాళ్ళ గుమస్తా పోస్ట్ ఇప్పించు, ల్యాండ్ వాళ్ళ ఇప్పించు అని చెప్పి వీళ్ళు వస్తున్నారు. అంటే మన ఏరియాలో నెల్లూరు జిల్లాలో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ పాల్గొని స్వచ్ఛతకు ప్రాధాన్యతను చాటి చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచే పరిశుభ్రతకు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమం ప్రారంభంలో విజయ్ కుమార్ గారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వచ్ఛతపై గాంధీజీ చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ పరిసరాల్లో సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది కలిసి పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండటం ప్రజలకు మంచి సందేశాన్నిస్తుందని అధికారులు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ నెల ప్రత్యేక థీమ్ గా 0 లీటర్ గవర్నెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని గ్రామస్తులకు తడి, పొడి చెత్త వేర్వేరు సేకరణ, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాముఖ్యతపై వివరించారు. సీఎం చంద్రబాబు సంకల్పంతో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రత్యేక థీమ్ తో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరం జనవరి నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఈ నెల థీమ్ గా 0 లీటర్ గవర్నెన్స్ అమలవుతుందన్నారు. 0 లీటర్ గవర్నెన్స్ అంటే ఎటువంటి చెత్త బయట పడేయకుండా ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి శాస్త్రీయంగా నిర్వహించడం అని తెలిపారు. తడి చెత్తను ఎరువుగా మార్చి కూరగాయల సాగుకు వినియోగించుకోవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ ద్వారా మళ్లీ వినియోగ వస్తువులుగా తయారు చేయొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛరథం ద్వారా చెత్త సేకరణ విధానాన్ని ప్రదర్శించారు. 2 విద్యార్థులు సుమారు 11 కిలోల పాత నోట్బుక్స్, పేపర్లు అందజేసి వాటి విలువగా వచ్చిన డబ్బుతో కొత్త నోట్బుక్స్ మరియు స్టేషనరీ కొనుగోలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విధానం ద్వారా చెత్త తగ్గడమే కాకుండా విద్యార్థులకు, సేకరణదారులకు ఆదాయం కలుగుతుందని తెలిపారు. వాళ్ళకు ఉపయోగపడేది జనాలకు కూడా కొంతమేర డబ్బులు వస్తాయి, వేస్ట్ కూడా తగ్గుతుంది. వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేస్తే మనకి పొల్యూషన్ కదా, సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, మళ్ళీ ప్లాస్టిక్ సీసాలని మళ్ళీ ఇంకో కొత్త ప్లాస్టిక్ సీసాలు తయారు చేస్తారు, లేదంటే అట్టపెట్టెల నుంచి మళ్ళీ కొత్త కాగితాలు తయారు చేస్తారు. ఏంటంటే సమాజంలో చెత్త అనేది ఉండకూడదు, తీసేయాలి. ఎక్కడ పడితే మనం పడేస్తే అంత కుళ్ళిపోయి దోమలు, మన పిల్లలకి మలేరియా, డెంగ్యూ, టైప్ ఈ 2 కలిపి దీన్ని ఏం చేయాలంటే ప్రతి ఇంటి దగ్గర చేయాలంటే కష్టం కాబట్టి మీరే చేస్తే ఈజీ. ఇప్పుడు ఇది తడి చెత్త కిచెన్లో చేసేదంతా తడి చెత్త, అంటే కిచెన్లో మళ్ళీ ప్లాస్టిక్ కవర్లన్నీ అది రాదు మళ్ళీ. అంటే భూమిలో ఏవైతే కుళ్ళిపోతాయో వాటిని తడి చెత్త అంటారు. ఇది ప్లాస్టిక్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో ఇప్పుడు మీరు చూస్తారు. మీరంతా ఇంతకుముందు దీనికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఎప్పుడు రాలేదా? వరుసగా వేస్తారు. మా దగ్గరికి రండి లేడీస్ అంతా, ఎందుకంటే అక్కడ వానపాములు వదిలి ఎరువు తయారు చేస్తాం. అవి కట్ కాకుండా రెడ్డిలో రాజకీయ వేడి ఒక్కసారిగా హైటెన్షన్ గా మారింది. అరోరా కాలేజీ భూములు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూములు, శిశు మందిర్ అంశాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు, సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ డౌన్ డౌన్ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించడంతో పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన అక్కడితో ఆగలేదు. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో కూడా కొంతసేపు వాగ్వాదం జరిగింది.
లిఫ్ట్లో చిక్కుకున్న చిన్నారులను ఓ బాలిక తన ప్రాణాలకు తెగించి కాపాడింది. పిల్లలు లోపలికి వెళ్లగానే డోర్లు మూసుకుపోవడాన్ని గమనించిన ఆ బాలిక వెంటనే వాటి మధ్యలో నిలబడి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. డోర్లు బలంగా మూసుకుపోతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా తీవ్రంగా శ్రమించి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసింది. బాలిక ప్రదర్శించిన ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తిని అందరూ ప్రశంసిస్తున్నారు. Lúc này thì đẩy thang máy ra, tuy nhiên là cái thang máy nó vẫn đang cố gắng đóng lại nha mọi người. Đó, lúc này thì đã nhiều người hay rồi. Đó, tìm cách để đưa mấy cái đứa nhỏ đang kẹt ở trong đây ra, để không nó kẹt trong đây là nó hoảng loạn luôn. Đó, thì అనుమతి లేని ఇంటర్ కాలేజీల వ్యవహారంపై నాంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని ఖండిస్తూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అనుమతి లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన చేపట్టిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులు చేశారని ఫెడరేషన్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం, బోర్డు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో స్వచ్ఛతకు నాంది పలికే కార్యక్రమం ఘనంగా జరిగింది. వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని స్వచ్ఛతపై రాష్ట్ర ప్రభుత్వ కట్టుబాటును మరోసారి స్పష్టం చేశారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కార్యక్రమం విజయవంతం కావాలని, ప్రతి పౌరుడు స్వచ్ఛతకు బాధ్యత వహించాలని సీఎం పిలుపునిచ్చారు. రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతున్న వేళ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చట్టాన్ని అతిక్రమిస్తూ అతిగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై తీవ్రంగా స్పందించిన ఆయన ఈసారి క్షమించబోమని హెచ్చరించారు. అవసరమైతే కేసీఆర్ గారి కాళ్లు మొక్కినా సరే అతి చేస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టమని హరీష్ రావు అన్నారు. తప్పు చేసి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ప్రతి విషయం నోట్ చేసుకుంటున్నామని, తమకు ఒక హద్దు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. నువ్వు రెండే ఇచ్చినావు, ఇప్పుడు ఐదోది ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు ఆలస్యం? కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే, నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం 20,000 కోట్ల బిల్లులు ఇచ్చినావు. ఈ సంవత్సరం 20,000 కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి కానీ మా బక్కచిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర? ఎందుకు రైతులంటే చిన్న చూపు? ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు? ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా? మొదలేసిన మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి. మరి పెట్టుబడికి ఇస్తావా, కోతలకి ఇస్తావా? పోయిన యాసంగికి వ్యవసాయానికి పెట్టిన శ్రమకు తగిన ఫలితం దక్కక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో కనిపించింది. కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా రైతుల దుస్థితి హృదయ విదారకంగా మారింది. శుక్రవారం వారాంతపు సంత కావడంతో పెద్ద ఎత్తున టమాటాలను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులకు ఆశించిన గిట్టుబాటు ధర లభించలేదు. మార్కెట్లో కిలో టమాటా ధర కేవలం ₹2 పరిమితమవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధరతో వాహన రవాణా ఖర్చు కూడా రాకపోవడంతో నష్టాన్ని భరించలేక కొంతమంది రైతులు టమాటాలను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. తమ కష్టం వృధా అవుతుందని, సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉలవపాడు మండలం రామకృష్ణాపురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రామానికి సరఫరా అయ్యే తాగునీటి పైప్ లైన్ దెబ్బతినడంతో గత 10 రోజులుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు.
కరేడు నుంచి రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లే త్రాగునీటి పైప్ లైన్ను బీపీసీఎల్ సిబ్బంది తమ పనుల సందర్భంగా ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై పంచాయతీలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. బీపీసీఎల్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పైప్ లైన్ వెంటనే పునరుద్ధరించి గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని బొర్రా మధుసూదన్ యాదవ్ కోరారు. పంచాయతీ వారు అంటున్నారు, దీని మీద మేము ఈ సోలార్ ఫ్యాక్టరీ వాళ్ళు మా ఊరికి దగ్గరలో ఈ పైప్ లైన్ వేశారు. దాని మీద ఈ పైపులు పగలగొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అదేనని మేము వచ్చి అక్కడ పోయి ధర్నా పెడితే మీరేంటి ధర్నా పెట్టేది, మేము బాగు చేస్తున్నాము అని అంటున్నారు. బాగు చేస్తే మాకు మంచినీళ్ళు ఎందుకని రావటం లేదు, మేము ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నాము. సరేళ్ళ ఉండే ఇందుకూరుపేట మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ ఇందుపూరమ్మ దేశమ్మ అమ్మవార్ల ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవార్లకు శాస్త్రోక్తంగా నిర్వహించిన కుంభాభిషేక కార్యక్రమంలో ఆమె తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అత్యంత సుందరంగా ఆలయాన్ని నిర్మించిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి మహత్కార్యాన్ని బాధ్యతగా తీసుకుని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన సభ్యులపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయాల నిర్మాణం ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ కూడా అంతే ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య కైంకర్యాలు జరిగేలా చూసినప్పుడే ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ పెరుగుతుందని కమిటీకి సూచించారు. ఇందుపూరమ్మ దేశమ్మ అమ్మవారి దీవెనలతో గ్రామ ప్రజలు పాడి పంటలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, రావెళ్ల నాయుడు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సూర్య కేబుల్ నెట్వర్క్ లో 6వ నెంబర్లో తులసి న్యూస్ ఛానల్ ప్రసారం అవుతుంది, వీక్షించగలరు.